శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. కలియుగంలో మానవుడు చేసే ప్రతి పనిలోనూ ఏదో ఒక అడ్డంకులు, ఏదో ఒక ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. ఇటువంటి ఇబ్బందులన్నింటినీ తొలగించడానికి నారద పురాణంలోని ఒక అద్భుతమైన స్తోత్రాన్ని మనకి అందించారు గురువులు. ఆ అద్భుతమైన స్తోత్రము శ్రీ సంకటనాశన గణేశ స్తోత్రం. ఈ స్తోత్రాన్ని చదివిన వారికి సంకటాలు అనేవి దగ్గరికి రాకుండా ఉంటాయి. సంకటనాశన అంటే సంకటాలన్నింటినీ నాశనము చేసే స్తోత్రము. ఈ స్తోత్రము నారద పురాణం నుంచి మనకి వచ్చింది. ఈ స్తోత్రాన్ని మనం ఎంతో భక్తి శ్రద్ధలతో చదువుతాము. శ్రీ సంకటనాశన గణేశ స్తోత్రం. నారద ఉవాచ. ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యం ఆయుష్కామార్థసిద్ధయే. ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకం లంబోదరం పంచమం చ షష్ఠం వికటమేవ చ సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తథాష్టమం నవమం బాలచంద్రం చ దశమం తు వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననం ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం పరం. విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ లభతే ధనం పుత్రార్థీ లభతే పుత్రాన్ మోక్షార్థీ లభతే గతిం. జపేద్ గణపతి స్తోత్రం షడ్భిర్మాసైః ఫలం లభేత్ సంవత్సరేణ సిద్ధిం చ లభతే నాత్ర సంశయః. అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వా యః సమర్పయేత్ తస్య విద్యా భవేత్ సర్వా గణేశస్య ప్రసాదతః. ఇది శ్రీ నారద పురాణే సంకష్టనాశనం నామ గణేశ స్తోత్రం.